అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు అండి. ఫస్ట్ మా ఇంట్లో నుంచి మొక్కలైతే నాటడం స్టార్ట్ చేస్తున్నాము. ఇవాళ నేను మాకు బెంగళూరులో ఉన్న ఇంట్లో ఉన్నానండి. ఇక్కడైతే చాలా మొక్కలైతే నాటుతున్నాము. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫ్రూట్ ప్లాంట్స్ అయితే మేము నాటుతున్నామండి. ఈరోజు అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరము కూడా వర్క్ చేస్తున్నామండి. ఈ అమర్ లిల్లీస్ అయితే లాస్ట్ ఇయర్ వేసానండి. చాలా బల్బ్స్ అయితే డెవలప్ అయినాయి. సో ఇవన్నీ కూడా రీపార్ట్ చేసి పార్క్లో అయితే అక్కడక్కడ అయితే మేము బల్బ్స్ అయితే నాటేస్తున్నాము. ఈ భూమి మనది, స్వచ్ఛంగా ఉంచుకోవడం మన బాధ్యత కదండి. మనల్ని మనము కాపాడుకుంటూ మన పర్యావరణాన్ని కూడా కాపాడుకుందాం. సో నేచర్ని కాపాడకపోతే మనకు భవిష్యత్తే లేదు కదా. మన పూర్వీకులంతా అంత ఆరోగ్యంగా ఎలా ఉండేవాళ్ళంటే ఎటువంటి ఎరువులు మందు కొట్టని ఆహారం తీసుకున్నారు కాబట్టి అంత ఆరోగ్యంగా ఉండరు. సో ఇవాళ మేమైతే మా ఉన్న ఫెనిషింగ్లో అన్ని రకాల ఆకుకూరలు వేయడానికి అంతా సిద్ధం చేసుకున్నామండి. మట్టి అంతా కూడా గుల్లగుల్లగా చేసుకున్నాము. ఇక్కడ వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది, వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం అన్ని రకాల విత్తనాలు వేసుకోవచ్చండి. సో మేము ఇక్కడ ఆకుకూరలు వేసుకునేదానికి అంత మట్టిని అంత సిద్ధం చేసుకున్నాము. సో ఇక్కడ కనిపిస్తున్న మందారాలన్నీ కూడా నేను స్టెమ్ కటింగ్తో ప్రాపగేట్ చేసిన మొక్కలండి. పూలు అయితే చాలా విపరీతంగా వస్తూ ఉంటాయండి. దేవునికి అయితే కొదవే ఉండవండి. అలాగే మేము కిచెన్ వేస్ట్ అయితే అస్సలు పడేయమండి. మేమైతే అక్కడక్కడ గుంతలు తీసి పెట్టేస్తూ ఉంటామండి. మంచిగా అయితే ఎరువు అయితే బాగా తయారైపోతుంటుంది. బాగా కంపోస్ట్ అయిన తర్వాత మొక్క పాదుల్లో అప్పుడప్పుడు ఇలా వేసేస్తూ ఉంటాము. ఫస్ట్ గ్రీనరీగా ఉండాలనే ఉద్దేశంతో ఆక్సిజన్ ప్లాంట్స్ కటింగ్స్ అన్నీ తెచ్చి ఫస్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ నాటడం జరిగిందండి. దాని తర్వాత ఇవాళ మేము నాటుతున్న ఫ్రూట్ ప్లాంట్స్ ఏంటి అంటే జామ, మామిడి, సీతాఫలము, అరటి అండి. ఈ 4 రకాల గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అయితే తీసుకొని వచ్చాము. ఇవన్నీ కూడా మేము ఇక్కడ నాటడం జరిగింది. మధ్యలో వర్షం పడుతుంది, కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే అయిందండి. చక్కగా అన్ని మొక్కలను అయితే నాటేసాము. గ్రాఫ్టెడే ఎందుకంటే మనకి త్వరగా ఈల్డ్ అనేది వచ్చేస్తాయి కదా ఫ్రెండ్స్, అందుకని గ్రాఫ్టెడ్ మొక్కలు అయితే తీసుకున్నామండి. మొక్క పెద్దగా హైట్ అయితే పెరగనవసరం లేదు కదా. అంటే ఒకసారి ఈల్డ్ వచ్చిన తర్వాత కటింగ్స్ చేస్తూ ఉంటే మళ్ళీ మనకి ఈల్డ్ అనేది వచ్చేస్తాయి కాబట్టి మనకి గ్రాఫ్టెడ్ మొక్కలు అయితే తెచ్చుకున్నామండి. ఇంటి పక్కన ఉన్న కొద్ది స్థలంలో ఇలా మేము మొక్కలు అయితే నాటుకోవడం జరిగింది. ఈ ఆల్మండా ప్లాంట్ కూడా స్టెమ్ కటింగ్తో ప్రాపగేట్ చేసిన మొక్కే అండి. ఫస్ట్ టైం ఫ్లవర్స్ వచ్చాయి, చాలా హ్యాపీగా ఉందండి. ఈ నూరు వరహార ప్లాంట్కి ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయండి. లాస్ట్ విపరీతమైన వర్షాల వలన ఈ మొక్క అయితే చనిపోతుంది అన్న దశలో సాఫ్ ఫంగిసైడ్ వాటర్ని చాలాసార్లు పోయడం జరిగిందండి. చక్కగా సర్వైవ్ అయ్యి బంచెస్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. మందారాలు చూడండి ఎంత పెద్ద సైజులో పూస్తున్నాయి. ఇంత పెద్ద సైజులో పోయడానికి కారణం ఏంటి అంటే మేము అరటిపళ్ళ తొక్కల్ని ఆ మొక్క మొదట్లో ఎక్కువగా వేసేస్తూ ఉంటామండి. అలాగే కిచెన్ వేస్ట్ని కూడా మొక్కకి కొద్ది దూరంలో పాదులు తీసేసి పెట్టేస్తూ ఉంటాం. సో డైరెక్ట్గా మనము మొక్కకి బలాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతూ ఉంటాం అన్నమాట. అందుకే ఇంత పెద్ద సైజులో ఫ్లవర్స్ అనేది పూస్తున్నాయి. అలాగే మేము టీ పొడి, కాఫీ పొడి అవి కూడా మేము డైరెక్ట్గా మొక్క మొదట్లో ఇస్తూ ఉంటామండి. కాఫీ పొడి అయితే వారానికి ఒకసారి ఒక గ్లాస్ వాటర్లో కలిపి మొక్క మొదట్లో ఇవ్వడం వల్ల ఫ్లవర్స్ అనేది మనకి ఇంత బ్రైట్గా ఇంత పెద్ద సైజులో అయితే వస్తూ ఉంటాయండి. కాఫీ ఫర్టిలైజర్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది మన మొక్కలకి. ఇక్కడ చూసారు కదా, అలోవెరా మొక్కలు కూడా చాలా వేసుకున్నామండి. ఎందుకంటే అలోవెరా అనేది మనకు 3 రకాలుగా మన గార్డెన్కి యూజ్ అవుతుందండి. ఫంగిసైడ్గా, ఫర్టిలైజర్గా, పెస్టిసైడ్గా 3 రకాలుగా మేము యూజ్ చేస్తూ ఉంటాము. సో ఆకుకూరల విషయానికి వస్తే ఫస్ట్ మెంతులు వేస్తున్నానండి. ఇట్లా పాత టబ్ ఉంటే అందులో వేస్ట్ క్లాత్ని వేసేసి ఇలా కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని అంతా బాగా నింపేస్తున్నానండి. నింపేసిన తర్వాత మెంతులను అయితే బాగా నానబెట్టానండి. నానబెట్టిన మెంతులను అయితే నేను వేస్తున్నాను. ఎందుకంటే మనకి త్వరగా మొలకెత్తుతాయి అన్నమాట. నానబెట్టిన వేసేస్తే త్వరగా మనకి మొలకెత్తుతాయి. తర్వాత మట్టిని అంతా పైకి కిందికి బాగా కలబెట్టామనుకోండి చక్కగా అవి నాటేసుకుంటాయండి. ఇంకొక మెథడ్లో కూడా వేస్తూ ఉంటారండి. ఈ మెంతుల్ని ఏ ఆకుకూరల విత్తనాలైనా ఇసుకలో కానీ ఎర్రమట్టిలో కానీ కలిపేసి వేయడం కూడా ఇంకొక పద్ధతి అండి. మీకు ఏది అనుకూలంగా అంటే ఆ పద్ధతిలో వేసుకోండి. ఇసుకలో కలిపి వేయడం వల్ల ఏంటి అంటే లాభము ముద్దగా కాకుండా చక్కగా అవి మొలకెత్తుతాయి అనే ఉద్దేశంతో ఇసుకలో కలిపి అలా విత్తనాలు వేస్తూ ఉంటారు. సో ఇలా చల్లిన తర్వాత ఒక లేయర్ పల్చగా మట్టిని వేసి నీళ్ళని చల్లడమే. ముద్దగా నీళ్ళను మనము పోయకూడదండి. ఇలా పల్చగా చల్లుతూ ఉంటే చాలు. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మనం చల్లుతూ ఉండాలి.
ఇక్కడ చూసారు కదా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వాళ్ళకున్న టైంలో వచ్చి అందరూ కూడా వర్క్ చేస్తున్నారండి. ఈ ప్లేస్లో మాత్రం బాగా మట్టి అంతా బాగా గుల్లగా చేస్తున్నాము. సో ఇక్కడైతే కూరగాయ మొక్కలు వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నామండి. వంగ, టమోటా, అలాగే చిల్లీ, సొర ఇవన్నీ ప్రస్తుతం అయితే ఈ మొక్కలకి ఇక్కడ మట్టి అయితే రెడీ చేసుకుంటున్నాము. అలాగే మధ్య మధ్యలో పాలినేషన్ కోసం చిన్న చిన్న అంటే పూల మొక్కలను కూడా నాటుకుంటున్నాము. ఇక్కడ డ్రాగన్ మొక్క ఉందండి. సో ఈ మొక్కకైతే పందిరైతే వేసేస్తున్నామండి. లాస్ట్లో ఉందన్నమాట. దానికి చక్కగా ఐరన్ రాడ్స్ అన్నీ వేసి పందిరి వేస్తున్నామండి. ఇక్కడైతే విత్తనాలు మా సిస్టర్ అయితే ఆకుకూరల విత్తనాలు అంతా బాగా చక్కగా వేసిందండి. సో అయితే నేను వాటరింగ్ అయితే చేసేస్తున్నానండి. ఒక సైడ్ ఏమో మనకి ఆకుకూరలు, ఒక సైడ్ ఏమో పండ్ల మొక్కలు, ఒక సైడ్ అయితే కూరగాయ మొక్కలు ఇలా ప్లాన్ చేసుకొని ఈరోజు అంతా మొత్తం ఇంట్లో వాళ్ళందరము బాగా సరదాగా బాగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మంచిగా చేసుకున్నామండి. చాలా హ్యాపీగా ఉంది. ఈ భూమి మనది, స్వచ్ఛంగా ఉంచుకోవడం మనది కదండి. మనల్ని మనము కాపాడుకుంటూ మన చుట్టుపక్కల ఉన్న నేచర్ను కూడా మనము కాపాడుకుందాము. సో ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.